కొన్నిసార్లు అనుకోకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్లే మనకు పెద్ద పెద్ద పాఠాలు నేర్పుతాయి కదండి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక సంఘటన గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి ఆలోచించే విధానాన్ని మొత్తం ఎలా బయటపెట్టిందో చూద్దాం రండి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు చాలా ముఖ్యమైన లైవ్ బ్రాడ్కాస్ట్లో ఉన్నారు. అప్పుడే స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే జరిగింది స్పీకర్ క్రిస్కు. ఓ ఫోన్ కాల్ తన ప్రసంగానికి అడ్డుపడింది, కానీ అదే ఫోన్ కాల్ అతను చెప్పాలనుకున్న అసలు పాయింట్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మారిపోయింది. అదే అంటారు కదా, కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్న విషయానికి ప్రకృతి సిద్ధంగానే ఒక లైవ్ డెమో దొరుకుతుంది. ఇక్కడ కూడా అంతే. ఈ చిన్న టెక్నికల్ తప్పు ఆ వచ్చిన ఫోన్ కాల్ స్పీకర్ చెప్పబోయే అసలు సిద్ధాంతానికి ఒక పర్ఫెక్ట్ ఇంట్రొడక్షన్ లాగా సెట్ అయిందన్నమాట. సరే, మరి ఆ తప్పుని సరిదిద్దడానికి ఫోన్ చేసింది ఎవరంటే యాష్ మఫారా. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. స్పీకర్ యాష్ను ఏమని పిలుస్తాడో తెలుసా? తన పర్సనల్ ట్రైనర్ అని. అదేంటి, ఫోన్ చేసి హెల్ప్ చేసిన వ్యక్తి పర్సనల్ ట్రైనర్ ఎలా అయ్యాడు? ఆ పదం వెనుక ఉన్న అసలు మీనింగ్ ఏంటో చూద్దాం. సో అసలు పర్సనల్ ట్రైనర్ అంటే స్పీకర్ దృష్టిలో ఎవరు? ఆ సంఘటన నుంచి అసలు కాన్సెప్టులోకి వెళ్దాం. ఆ పదాన్ని ఆయన ఎలా డిఫైన్ చేస్తున్నారో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే, స్పీకర్ ప్రకారం పర్సనల్ ట్రైనర్ అంటే కేవలం జిమ్లో మనతో ఎక్సర్సైజులు చేయించేవాళ్లు మాత్రమే కాదంట. మనల్ని పుష్ చేసేవాళ్లు, మనం చేసే తప్పుల్ని సరిదిద్దేవాళ్లు, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి మోటివేట్ చేసేవాళ్లు, ఇలా ఎవరైనా సరే మన పర్సనల్ ట్రైనరే. వాళ్లే మనల్ని ముందుకి నడిపించే అసలైన శక్తులన్మాట. అంటే ఆలోచించండి, ఈ ట్రైనర్ మన లైఫ్లో ఎక్కడైనా ఉండొచ్చు. మన ఫిజికల్ హెల్త్ విషయంలో కావచ్చు, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ జర్నీ, ఆఖరికి మన ఆఫీస్లో, మన పక్కింట్లో కూడా ఇలా మనల్ని గైడ్ చేసేవాళ్లు ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ కేవలం జిమ్కి మాత్రమే సంబంధించింది కాదు. ఈ మాట ఆలోచింపజేస్తోంది. నిజమే కదా, మనల్ని వెనక నుంచి కాస్త తోసేవాళ్లు లేకపోతే మనలో చాలామంది కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతాం. ముందుకు వెళ్లాలంటే బయటనుంచి వచ్చే ఆ చిన్న పుష్ ఎంత అవసరమో ఈ ఒక్క మాట చెబుతోంది. సరే, థీరీ వినడానికి చాలా బావుంది, కాని ప్రాక్టికల్గా ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? స్పీకర్ తన సొంత లైఫ్ నుంచి కొన్ని ఉదాహరణలిచ్చారు. అవి చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెలోటాన్ బైక్ తీసుకోండి. ఒక్కళ్లమే తొక్కుతుంటే అదో మామూలు వర్కౌట్. కానీ అదే స్క్రీన్ మీద ఒక ట్రైనరుండి మనల్ని గైడ్ చేస్తుంటే అప్పుడు మన లిమిట్స్ దాటి ఇంకాస్త ఎక్కువసేపు తొక్కాలనిపిస్తుంది. చూసారా, అక్కడొక ట్రైనర్ ఉండటం వల్ల రిజల్ట్లో ఎంత తేడా వచ్చిందో. అంతేకాదు, పర్సనల్ ట్రైనర్ అంటే ఎప్పుడూ స్మూత్గా, ఫ్రెండ్లీగా ఉంటారనుకోవద్దు. స్పీకర్కి 90 ఏళ్ల పక్కింటావిడుందట. ఆవిడ స్ట్రెయిట్గా ఇక్కడికొచ్చి నా ఇంటి ముందున్న మంచు తీసేయ్ అని చెప్పేదట. అది ఒక రకంగా ఆర్డర్ లాంటిదే అయినా ఆవిడ వల్లే తను చలిలో కూడా బయటకెళ్లి పనిచేసేవాడట. చూడండి, ఇది కూడా ఒక రకమైన ట్రైనింగే కదా. ఇంకోసారి ఏమైందంటే, జిమ్లో 300 పౌండ్ల బరువుతో బెంచ్ ప్రెస్ చేస్తున్నాడు. అప్పుడు ఎవరో తెలియని వ్యక్తి వచ్చి, బ్రదర్, నువ్వు చేస్తున్న టెక్నిక్లో చిన్న ప్రాబ్లముంది అని సరిచేశారట. ఆ ఒక్క కరెక్షన్ వల్ల పెద్ద ఇంజూరీ తప్పింది, తన లిఫ్ట్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. చూడండి, ఆ అపరిచితుడు కూడా ఆ టైంకొక పర్సనల్ ట్రైనరే. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూస్తే మనకు ఏమర్థమవుతోంది? ఈ ట్రైనర్స్ మన టైంని సేవ్ చేస్తారు, మనం తప్పులు చేయకుండా చూసుకుంటారు, ఇంకా మంచి రిజల్ట్స్ కోసం మనల్ని పుష్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, అంతే. సరే, ఈ పర్సనల్ ట్రైనర్ ప్రిన్సిపల్ని స్పీకర్ ఒక పెద్ద స్కేల్లో ఎలా అప్లై చేస్తున్నాడో చూద్దామా? విక్టరీ విత్ యాష్ అనే ప్రోగ్రాం, ఇది ఒక కేస్ స్టడీ లాంటిది. ఈ ఐడియాని బిజినెస్కి, లైఫ్కి ఎలా వాడుతున్నాడో ఇప్పుడు చూద్దాం. ఈ ఐడియా ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పటికే 5 లక్షల మంది, అవును 5 లక్షల మంది ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, ఈ కాన్సెప్ట్ మీద జనాలకు ఎంత నమ్మకముందో చెప్పడానికి ఇదొక ప్రూఫ్. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేంటో తెలుసా? ఈ ప్రోగ్రాం కంప్లీట్గా ఫ్రీ. అవును, ఇంత వాల్యుబుల్ ట్రైనింగ్ని ఎటువంటి ఫీజు లేకుండా అందిస్తున్నారట. సరే, ఫ్రీ అంటున్నారు, బానే ఉంది. కానీ అసలు ఈ ప్రోగ్రాంలో ఏం నేర్పిస్తారు? దీనివల్ల మనకొచ్చే ఉపయోగమేంటి?
స్పీకర్ చెప్పేదేంటంటే ఇందులో ఆన్లైన్ బిజినెస్, ఆఫ్లైన్ బిజినెస్, పర్సనల్ డెవలప్మెంట్, ఆఖరికి పాడైపోయిన వాటిని ఎలా సరిచెయ్యాలో కూడా నేర్పిస్తారట. సక్సెస్ ఎలా అవ్వాలి అనే దాని గురించి కూడా చెప్తారు. అంటే ఇదొక కోర్స్ లాంటిది కాదు, ఒక కంప్లీట్ లైఫ్ ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటిదన్నమాట. ఈ ప్రోగ్రాం వెనకున్న మెయిన్ గోల్ ఒక్కటే, ఎడ్యుకేషన్ ద్వారా జనాల్ని పైకి తీసుకురావాలి, వాళ్లను కిందకు తొక్కేయడం కాదు. ఓకే, ఇదంతా బాగుంది, కాని అసలీ మార్పు ఎందుకు అవసరం? స్పీకర్ తన ముగింపులో మనల్ని సక్సెస్ వైపు నడిపించే ఒక పవర్ఫుల్ పుష్ గురించి మాట్లాడారు. అదేంటో చూద్దాం. ఈ ఒక్క ప్రశ్న చాలు. మనలో చాలామంది తమ కరెంట్ సిచ్యువేషన్తో హ్యాపీగా ఉండరు. ఆ అసంతృప్తిని ఈ ప్రశ్న సూటిగా టార్గెట్ చేస్తుంది. ఆయన 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఒకటి, మనకు నచ్చని జాబ్కి వెళ్లడం, వేరే వాళ్ళని ధనవంతుల్ని చేయడం, మనం మాత్రం నిరాశగా ఫీలవ్వడం. 2, మన కోసం మనం పని చేసుకోవడం, మనకు నచ్చింది నేర్చుకోవడం, సక్సెస్, హ్యాపీనెస్ 2 సంపాదించుకోవడం. ఈ రెండింటి మధ్య తేడా చాలా క్లియర్గా ఉంది కదా. సో ఒక ట్రైనర్ చేసేది ఇదే. వాళ్ళు మనల్ని మోటివేట్ చేస్తారు, మనల్ని పైకి లేపుతారు, అవసరమైతే మనతో పని చేయిస్తారు. అసలిదంతా ఎందుకు అవసరమో కూడా వాళ్లే వివరిస్తారు. ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, పర్సనల్ ట్రైనర్లు టైంని సేవ్ చేస్తారు, వాళ్ళు ప్రాణాల్ని కాపాడతారు, వాళ్ళు మన లైఫ్ని బెటర్ చేస్తారు. ఈ ఒక్క మాటలో మొత్తం సారాంశం ఉంది. సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో ఆ పుష్ ఇచ్చేది ఎవరు, లేదా ఏది? ఆ మోటివేషన్ మీకు ఎక్కడ్నుంచొస్తోంది?